First ever factory outlet Mukinda Jewelries, KBHP Somajiguda Suchitra Hanmakonda Kottapet Chandanagar Khammam. నేను బీజేపీ కార్యకర్తని. నా పేరు అనికేత్ రెడ్డి. ఈ నిన్న మార్నింగ్ జరిగిన ఇష్యూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మోడీజీ చేసిన పనికి ఈ ఏదైతే సింధు అటాక్ చేసినందుకు చాలా ప్రజలు కూడా చాలా మంచిగా ఆనందంగా చేస్తారు. మొత్తం మాకు తెలిసింది, మార్నింగ్ తెలిసింది ఇది ఇష్యూ. మొత్తం ఇష్యూ తెలియగానే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. హ్యాపీగా మా కార్యకర్తలు కూడా, మా ఫ్రెండ్స్ కానీ చాలా మార్నింగ్ చాలా మేము కూడా పార్టీ అంటే ఒక్కొక్కరికి స్వీట్స్ తినిపించుకున్నాం. క్వశ్చన్ అన్నాను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? త్రివిధ దళాలు దీని మీద పనిచేసినాయి, దాదాపు 10 రోజులు దీని మీద వర్కౌట్స్ చేసిరు. మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. ఇదైతే అటాక్ అయిందో, అటాక్ కూడా వాళ్ళు కూడా ఒక 90 మెంబర్స్ దాకా చనిపోయారని మాకు ఒక న్యూస్ తెలిసింది. మాకు కూడా మన సోల్జర్స్ కూడా ఒక 4 మెంబర్స్ చనిపోయారు ఈ అటాక్ విషయంలో. కానీ ఇదైతే చాలా సంతోషంగా ఉందన్న. జై భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ జరిగింది మన భారతదేశంలో. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్గా అయింది. ఎందుకంటే మన పహల్గామ్లో ఆతంకవాదులు మన సిటిజన్స్ పైన, మన భారతదేశపు సిటిజన్స్ పైన దాడి చేసింది. చాలా తప్పు. అందుకోసం మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మా దేశ మిలిటరీ ఫోర్సెస్ నిన్న చేసిన ఆపరేషన్ సింధూర్ ఆతంకవాదుల అడ్డాల పైన చేసిన దాడిని మేము చాలా మంచిగా, మా దేశం తరఫున మా సిటిజన్ మొత్తం, మా దేశ వాసులంతా మొత్తం ఒకటై మేము గర్వించుతున్నాము. మా ప్రధానమంత్రి గారు చేసిన దానిని మేము సంతోషపడుతున్నాము. ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం మా దేశంలో టెర్రరిజం చేస్తే, ఇటువంటి చర్యలు చేస్తే ఇంకా దాడులు జరుగుతాయని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మా దేశంలో హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉంటాము. మా దేశంలో ఇటువంటి హిందూ ముస్లిం మధ్యలో తేడాలు సృష్టిస్తే మేము ఇంకా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము నిన్న చేసిన ఆపరేషన్ సింధూర్ మొత్తం ఆతంకవాదుల అడ్డాల పైన చేసిన అటాక్స్ నిన్న చాలా మంచిగా చేసినారు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సక్సెస్గా ఆపరేషన్ సింధూర్ అయింది. మనకు जवान जो शहीद हुए उसका बदला सिंधु में हमारे इंडिया नरेंद्र मोदी की तरफ से बदला लिया गया है. इंशाल्लाह और भी होगा. हम ऐसे चीज़ों को बर्दाश्त कभी नहीं करेंगे. ये हिंदुस्तान है, हमारे पास सब एकता है. ऐसा हमारे पास भड़काने की कोई ऐसे काम नहीं बर्दाश्त किया जाएगा. और भी इंशाल्लाह और हमला होगा. భారత ప్రజలు స్పందిస్తున్నారు. మనతో కొంతమంది పర్యాటకులు చార్మినార్ వద్ద ఉన్నారు. భయ్యా, ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ మీద భారత్ గత రాత్రి అటాక్ చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఒక భారతీయుడిగా? ఇది యాజ్ ఏ ఇండియన్ వీ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే మీరు చూసారు ఎలా జమ్మూ కాశ్మీర్ పల్గామ్లో ఎలా అటాక్ చేశారు. అంటే పేర్లు అడిగి వాళ్ళకి చంపేశారు. హిందూస్ అడిగి డిఫరెంట్ చేశారు, ముస్లిమ్స్ అని డిఫరెంట్ చేశారు. ఇలా కాకుండా దానికి అటాక్ చేసినప్పుడు అటాక్ కాకుండా కొంచెం డిలే అయింది. యాజ్ పర్ అంటే ప్లాన్ చేసుకుంటూ చేశారు, అది ఓకే. బట్ వీ ఫీల్ ప్రౌడ్. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే యాక్షన్ అయింది ఆన్ పాకిస్తాన్. ఇంకేమంటే ఇంకా ఇలా ఇన్సిడెంట్స్ కాకుండా యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము చెప్తున్నాము, ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మంచి చేయండి. ఇంకా ఏమంటే ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా ముందు కావద్దని అలా చూసుకోవాలని నేను మోదీ గారికి, ఇంకా హోమ్ మినిస్టర్ గారికి, ఇంకా డిఫెన్స్ మినిస్టర్ గారికి, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ది ఆఫీషియల్స్ అండ్ ఆర్మీ పర్సనల్స్ కానివ్వండి, పోలీస్ పర్సనల్స్ కానివ్వండి, అందరికీ ఇది ఇన్ ఫ్యూచర్లో ఇలా ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకొని అని యాజ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా టు गवर्नमेंट ऑफ इंडिया. ये ऑपरेशन मिलिट्री एक्शन जो हुआ है ये बिल्कुल सही था और सही वजह से फर्स्ट है ये. इसके बाद और भी होंगे. और जो है ये हमारे भारत पे जो हमला है, भारत की आवाम इसको बर्दाश्त नहीं करती. आवाम के हिसाब से जो फैसला किया गया है
उसी हिसाब से ये हमला दुरुस्त है और आगे भी इससे ज़्यादा खतरनाक हमले होंगे। हम पाकिस्तान को सबक सिखाएंगे कि हिंदुस्तान क्या है। हम किसी के नाम पे जाएंगे नहीं, अगर कोई आए तो उसको छोड़ेंगे नहीं। భారత ఆర్మీ పాకిస్తాన్ పైన చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడేందుకు మనతో కొంతమంది మైనార్టీ లీడర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, భారత్ పాకిస్తాన్ మీద చేసిన దాడిని ఏ విధంగా చూస్తున్నారు ఒక భారతీయుడిగా? सिंदूर ऑपरेशन हुआ है भारत देश के मिलिट्री जवानों की तरफ से, जो आतंकी कैंपों में हमला करे हैं कामयाब रहा है। जो पहलगाम में आतंकी हमला हुआ था हमारे देशवासियों पर, मासूम देशवासियों पर जो शहीद हुए हैं, आज उनको मैं उम्मीद करता हूँ इंसाफ मिला है उनको। हमारे देश के प्रधानमंत्री मोदी जी की नेतृत्व में आज भारत देश ये साबित कर दिया है कि हम आतंकवादियों को कभी बर्दाश्त नहीं करेंगे, ना करेंगे। आतंकवादियों को जो जवाब दिया है बहुत मुतौर बेहतरीन जवाब दिया है। और भारत देश के सभी नागरिकों से मैं अपील करता हूँ कि देश के हम एकता के लिए हम हमेशा तैयार रहना चाहिए। आज जो हमारे देश के प्रधानमंत्री जो कदम उठाए हैं बहुत ही बेहतरीन कदम है। सारा देश आज मोदी जी के साथ है और इस आतंकवादियों के कैंपों पर जो हमला हुआ है बहुत बेहतरीन हमला हुआ है और आतंकवादियों को बेहतरीन जवाब दिया है और ऑपरेशन सिंदूर कामयाब रहा है। భారత్ పాకిస్తాన్ మీద జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఏదైతే రాత్రి 1:44 9 ప్రాంతాల్లో జరిగిన దాడి ఏదైతే ఉందో, భారత్ పెహల్గాం దాడి తర్వాత ఈ యొక్క మొత్తం కూడా ఈ సినారియో 22 నుంచి ఈ రోజు వరకు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు భారత్ ఏ విధంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని. ఆ సమయం రానే వచ్చింది. రాత్రి 1:44 మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసింది. దానికి సంబంధించి మనం లోకల్గా చార్మినార్ దగ్గర కొంతమంది ఉన్నారు పర్యాటకులు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ బోలియే, కైసా దేఖ్ రహే वो सर्जिकल स्ट्राइक? सर्जिकल स्ट्राइक तो होना ही था, क्योंकि जो पहलगाम में अटैक हुआ, जो इंसानियत पर अटैक हुआ और जो लोग अटैक किए उन लोगों को कुछ जवाब देना चाहिए। कोई मारेगा तो उसको छोड़ देंगे थोड़े, उसको भी तो जवाब देना पड़ेगा। तो ये तो जो भी किया है अच्छा किया, अच्छा लगा। और क्या बोलिए, अच्छा काम हुआ, अच्छा लगा, होना चाहिए था। आपका फीलिंग क्या है? फीलिंग ठीक है, वो तो करना ही है। जो हम लोगों को किया हिंदुस्तान में आकर के जो किए हैं पाकिस्तान का, हमको तो उसको जवाब देना है। तो ये तो एक जवाब है बस, और क्या है। रिसेंटली जो हमला हुआ है पाकिस्तान के ऊपर इंडिया ने किया, ये तो इंडिया के लिए बहुत अच्छा है। क्योंकि देखिए पाकिस्तान अपने को, इंडिया एक बहुत बड़ा कंट्री है, बहुत बड़ा इकोनॉमिक है और सुपर पावर मुल्क है। ये ना समझे कि इंडिया कमज़ोर है, इंडिया को जवाब देना था और इंडिया ने दिया। वक्त पड़ने पे पाकिस्तान को निस्तो नाबूद भी कर सकता है इंडिया को लाइट ना लिया जाए। वो बात को दहशतगर्द हमले करता है, मजहब के नाम पे हमले करता है। इंडिया एक ऐसा मुल्क है जहाँ गंगा जमुना तहजीब के सामने ये लोग, हम लोग मिलजुल के रहते हैं। यहाँ हिंदू मुस्लिम सिख ईसाई एक ही ताकत है। अगर इंडिया ये समझता है कि हिंदुस्तान पे थोड़े से सर्जिकल ऐसे छोटे मोटे अटैक कराकर हिंदुस्तान की एकता को तोड़ने की कोशिश करता है तो वो गलत समझता है। जंग जब होगा तो सबसे पहले हिंदुस्तान का मुसलमान, हिंदू, सिख, ईसाई अपनी फौज के आगे ठहरेगा और अपने मुल्क की हिफाजत करेगा और इसे बता देगा उसकी औकात क्या है। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.